మైనార్టీలకి వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టానికే ఆయన కూడా మద్దతు పలకడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి ఈ రోజు నేను మీ వాడిని నన్ను చూసి ఓటేయమని చెప్పేసి మీరు ఎలక్షన్ లో అడిగినప్పుడు ఆనాడు మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి కోరుతున్నా. నాకు చివరి అవకాశం, నేను మీ వాడినయ్యా నన్ను గెలిపించమని చెప్పేసినప్పుడు ఈ రోజు వాళ్ళ చట్టాన్ని మనం వ్యతిరేకించాలి, మన గలాన్ని నొక్కే ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు, మీరు బయటికి రండి అంటే ఈ రోజు కనపడని పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం నాయకులు దాక్కుంటూ ఉన్నారు. మరి మంత్రి గారు వచ్చి బయట మాట్లాడాల్సిన పరిస్థితి, మంత్రి గారు వచ్చేసి మైనార్టీలకు అందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు మైనార్టీ ఓట్లతోటి గెలిచి న్యాయ శాఖ కూడా మంత్రిగా ఉన్న మీరు ఈ రోజు వారికి న్యాయం చేయమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే ఎక్కడున్నారు మంత్రి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా, న్యాయం చేయరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ రోజు మీకు ముస్లిం మైనార్టీ యొక్క హక్కుల కంటే మీ యొక్క పదవులే ముఖ్యమా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి మాత్రం మైనార్టీల పట్ల చిత్తశుద్ధి లేదన్నది మొదటి నుంచి చెప్తూ ఉన్నాం. 2014లో వాళ్ళు ఎన్నికైనప్పుడు కనీసం మైనార్టీ శాఖకి ఒక మైనార్టీని మంత్రిగా కూడా నియమించని పరిస్థితి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మనకి న్యాయం చేస్తారనుకోవడం మన పొరపాటే అవుతుంది తప్పితే మనందరం కూడా పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం తప్పితే వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టారు.